నేను కామయ్యాను అనుకున్నాను, కానీ ఇవాళ ఇమోషనలీ బ్రేక్ అయిపోయాను. ఈరోజు ధ్యానలింగాకి వెళ్ళాను. అసలు అక్కడ అట్మాస్ఫియర్, మైండ్ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది. తర్వాత ఈషా విద్యాకి వెళ్ళాం. కిడ్స్ కి కల్చర్, డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. అప్పుడే రియలైజేషన్ వచ్చింది, రియల్ ఇంపాక్ట్ అంటే బిల్డింగ్స్ కాదు, పీపుల్ ని బిల్డ్ చేయడం అని చెప్పి. ఇవాళ లంచ్ మాత్రం మౌంటైన్స్ వ్యూలో అలా నేచర్ని చూస్తూ తినేసి కొంచెం సేపు రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని అలా ఆదియోగికి స్టార్ట్ అయిపోయాం. ఈవెంట్ మ్యాప్ చూసాం. శివరాత్రి ప్రిపరేషన్ ఫుల్ ఇంటెన్స్గా అవుతున్నాయి. అందరూ టైంకి అగేన్స్ట్గా వర్క్ చేస్తున్నారు. కొంచెం సేపటికి లేజర్ షో స్టార్ట్ అయింది. షార్ప్ 7:15కి స్టార్ట్ చేశారు. ప్యూర్ గూస్ బంప్స్. అది చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్టాచ్యూని వాటర్ ట్యాంకర్స్ తో క్లీన్ చేశారు. ఇయర్ లో ఒకసారి మాత్రమే ఇలా చేస్తారంట. బిహైండ్ ఎవ్రీ బిగ్ మూమెంట్ అన్సీన్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫ్లాష్ షూట్ లో కూడా అంతే. 10 minutes రీల్ కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న కష్టం చాలా మందికి అర్థం కాదు. ఒక పెద్ద రుద్రాక్షమాల ఆదియోగికి ధరించడానికి డాన్స్ చేస్తూ ఒక జాతరలా తీసుకెళ్లారు. పొద్దున్న బీకేబీ హోమ్స్ భాను అన్నతో మాట్లాడాను. నాకు వాయిస్ ఓవర్లో చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ పీపుల్ హూ గైడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. టైంని కంట్రోల్ చేయలేకపోతే లైఫ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. రేపు ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నా. కాంట్ వెయిట్ టు షో యూ ఆల్. స్టే ట్యూన్ ఫర్ డే 4.